మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయిన కన్నతండ్రి దేవుని పేరట అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఓ ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేస్తాం. నిన్న ఆదివారపు దినమున యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ ఈవేళ మనం మాట్లాడుకుంటాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఈ మాట నిన్న మరి ఆదివారపు ఆరాధనలో మీరు విన్నారు. చాలా వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే చేతిలో ఉన్న పాపము అంటే ఏంటి, గుడారంలో ఉన్న దుర్మార్గత అంటే ఏంటి అంటే, ఒకవేళ నిన్న పాల్గొనని వారికి లేదా యూట్యూబ్లో మరి వీడియో ఒకవేళ చూడకపోతే కనుక వారికి అర్థం అవడం కోసం 2 మాటలు నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. చేతిలో పాపము చేతిలో నుండుట చూసి నువ్వు దాన్ని విడవాలి అనే మాట నీకు నీ జీవితంలో ఉన్న, నీ చేతల్లో ఉన్నది, నీ ప్రవర్తనలో ఉన్న పాపం, నీకు తెలిసిన పాపము నీ చేతిలో నుండుట చూచి అంటే నువ్వు చూస్తున్నావు దాన్ని, పాపం అని కూడా తెలుసు కనుక బుద్ధిపూర్వకంగా దాన్నే మళ్ళీ బైబిల్ పరిభాషలో ఇంకొక మాట ఉంది. ఏంటది? దురభిమాన పాపము అంటారు. దురభిమాన పాపము అన్న, బుద్ధిపూర్వక పాపము అన్న ఒకటే. కనుక ఈ యోబును ఏదో వాదారుస్తున్నట్టుగా కనపడుతూ పైకి వచ్చి, స్నేహితులు వచ్చారు కదండి, యోబు ఆ సంకటమైన సమయంలో ఉన్నప్పుడు వాదార్చినట్టుగా కనపడుతూ వచ్చిన ఉద్దేశం వాదార్చడానికి వచ్చి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలామంది ఈ రోజుల్లో కూడా అలాగే, ఏదైనా మనం కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే అనారోగ్యంలో ఉన్నప్పుడు పడి ఉంటే వచ్చి పలకరించిన వాళ్ళందరూ కూడా మన మేలు కోరి వచ్చారు అని అనుకోకండి. డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఎంతవరకు నష్టపోయారు వీళ్ళు, ఫైనాన్షియల్గా ఎంత నష్టపోయారు, ఫిజికల్గా ఎంత నష్టపోయారు, మానసికంగా ఎంత నష్టపోయారు అని ఒక క్యాల్కులేషన్కి వస్తారు కొంతమంది. అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ న్యూస్లు సరిగ్గా తెలియదు కదా. అవునమ్మా, అది కరెక్ట్గా అవునమ్మా, అవునండి. కనుక అది వాళ్ళ కంటితో చూసి ఎవరెవరో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేక కంటితో నిజమే, మనం వినబడిన కష్టం నిజంగానే ఇక్కడ కనబడుతుంది, వీళ్ళ డ్యామేజ్ ఎంతవరకు అయింది, వీళ్ళు ఎంతవరకు ఫైనాన్షియల్గా చితికిపోయారు అని మన పరిస్థితిని క్యాల్కులేషన్ చేయడానికి వస్తారు. దాదాపుగా ఈ యోబు స్నేహితులు కూడా అలాగే కనపడతారండి, మంచోళ్ళే. కాకపోతే ఈ యోబుకున్న కష్టాన్ని వాళ్ళకి ఎలా వాదార్చాలో తెలియక, వాదార్చడం కూడా తెలియాలండి. అందుకనే బైబిల్లో శిష్యునికి తగిన నోరు నాకు ఇమ్ము అని ప్రార్థన చేస్తాడు. శిష్యునికి తగిన నోరు అంటే బాధల్లో ఓదార్పు కలగాలి, ఎలా వాదార్చాలో తెలిసి ఉండాలి. కనుక ఇక్కడ జోఫర్ అని ఆయన మాట్లాడుతున్న మాటగా కనపడుతుంది ఇక్కడ. అంటే యోబును కన్విన్స్ చేయాలి లేకపోతే కన్సోల్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన, ఒకవేళ యోబు మాకు కూడా తెలియకుండా ఏమైనా పాపాలు చేసేస్తున్నాడేమో, అందుకనే దేవుడు ఇంత దెబ్బ కొట్టాడేమో, ఒకేసారి ఆ ఆస్తిని పాడు చేసి, పశువులన్నీ పాడు చేసి, ఒకేసారి బిడ్డలు కూడా చనిపోయి తన శరీరం అంతా మరి శ్రమల పాలు అయిపోయిందంటే మరి అనుకుంటారు కదండి ఎవరైనా. కనుక దేవుడు ఏదో తీక్షణమైన పనిష్మెంట్ ఇస్తున్నాడు అని అనుకుని అప్పుడు అంటున్నాడు, నీ చేతిలో పాపముండుట చూచి నువ్వు దాన్ని విడిచిపెట్టట్లేదు. అంటే చాలా కాలంగా నీ పర్సనల్గా నీకు తెలుసుండి ఒక పాపాన్ని ఏదో నువ్వు విడిచిపెట్టలేదు, దాన్ని విడిచిపెట్టే యోబు అని చెప్తున్నాడు. తర్వాత నీ గుడారములో దుర్మార్గత అంటే ఇది పర్సనల్ సిన్ కాకుండా నీ కుటుంబంలో కానీ, నీ సహవాసంలో కానీ, నీ సర్కిల్లో కానీ, అంటే ఇవన్నీ కూడా నిన్న యూట్యూబ్లో
పెట్టాను. ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఎవరైనా డీటెయిల్‌గా చూడాలంటే చూడండి. దానికి కొంచెం అవుట్‌లైన్ మాత్రం చెప్పుకొని ఈవేళ ప్రసంగానికి వెళ్ళిపోదాం. నీ గుడారంలో అంటే నీ చేతిలో పాపం అంటేనేమో పర్సనల్ సిన్ అది. ఖచ్చితంగా యోబు చేస్తున్న సిన్ అది. నీ గుడారములో దుర్మార్గత అంటే ఒకవేళ నువ్వు చేసినా చేయకపోయినా నీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేతే నీ సర్కిల్ గానీ, లేతే నువ్వు ఎవరితోటైతే కలుస్తున్నావో వాళ్ళ ద్వారానైనా ఏవైనా పాపం, దుర్మార్గత నీలో జరుగుతుందేమో దాన్నైనా నువ్వు కుట్టివేయాలి. అప్పుడు గానీ నువ్వు సరవ్వలేవు అన్నట్టుగా సజెస్ట్ చేస్తున్నాడు. సరే, ఒకవేళ జోఫర్ అనే ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, ఒకవేళ యోబుకి సజెషన్స్ ఇచ్చినా మనకి అవసరం ఈ మాటలు. మనకందరికి అవసరం. ఎందుకంటే మనం కూడా ఈవేళ చాలా కాలం నుంచి ఇది పాపమని తెలిసి, పాపం చేస్తున్నామని తెలిసి, విడిచిపెట్టలేక ఒకవేళ మన చేతుల్లోనే అంటే చేతుల్లో అంటే చేతల్లో అని అర్థం. చేతులు అంటే నిజంగానే చేతులు ఏదో ఉందో అని అనుకోకండి. చేతల్లో. అలాగే ఒకవేళ మన గుడారములో అన్నప్పుడు ఒకవేళ గుడారం అని అనగానే మళ్ళీ మన ఒంట్లో అనే అర్థం కూడా వస్తుంది. నీ ఇంట్లో గానీ, నీ ఒంట్లో గానీ. అది కూడా అంటే మీకు 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనంలో కూడా శిథిలమైపోతున్న గుడారం అని ఉంటుందక్కడ. అంటే మన ఒంటిని కూడా గుడారంతో పోలుస్తాడు. ఒకవేళ బయటికి కనిపించని వ్యసనాలు ఏవైనా, దురలవాట్లు ఏమైనా ఉండొచ్చు. లేదు మన ఇంట్లోనే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. లేదా మన సర్కిల్, మన ఉద్యోగం చేస్తున్న చోట, చివరికి మన సహవాసం, మనం చర్చికి వెళ్తున్నామే, చర్చ్ అని అనుకుని వెళ్తున్నామే, అక్కడ సహవాసం కూడా సరైనది అయి ఉండాలి. సహవాస దోషం అని అనగానే కేవలం ఫ్రెండ్స్ యొక్క దోషమని అనుకోకండి. సరైన బోధ ప్రకటింపబడని సహవాసంలో కూడా మనం ఉండటం ప్రమాదకరమే. అంటే ఒకవేళ ఒక స్నేహితుడు వల్ల స్నేహితుడు చెడ్డవాడైతే నీకు వచ్చే నష్టం ఫిజికల్‌గా, శారీరకంగా ఒకవేళ ఏదైనా శ్రమ రావచ్చు. లేతే ఈ ఎకనామికల్‌గా ఏదైనా కొంత లాస్ అవ్వచ్చు గానీ, మనం వెళ్తున్న సహవాసం సంఘం గనక సరైన వాక్యాన్ని ప్రకటించలేని సంఘం అయితే దానివల్ల వచ్చే నష్టం ఎటర్నల్ అది. నిజంగా యుగయుగాలు ఆ నష్టాన్ని ఇంకా మనం పూడ్చుకోలేమండి. కనుక ఒకవేళ చెడ్డ స్నేహితుడితో నష్టం కలిగిన, చెడ్డ కంపెనీతో నీకు నష్టం కలిగిన, ఒకవేళ దాని నుంచి రికవరీ అవ్వచ్చేమో గానీ, సరైన బోధ, స్వచ్ఛమైన బోధ ప్రకటించలేని సహవాసంలో మనం ఉంటే గనక అంటే అడ్జస్ట్ అయిపోతామండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మీ ఆడవారికి బాగా తెలుస్తది. ఏదో ఒక శారీకి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ తీసుకొద్దామని ఎళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా కొట్టులు తిరిగేసిన తర్వాత ఇక దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏం దొరకలేదని దానికి దగ్గరగా ఉన్నది ఏదోటి తెచ్చేసుకుంటారు. అది సరే, ఆ శారీకి ఆ జాకెట్టు లేతే ఆ వేరే క్లాత్స్ ఏమేమి కావాలో అవి దాదాపుగా దగ్గరగా మ్యాచ్ అయిపోయినా పర్వాలేదు. కానీ మన ఆత్మకి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా 100% మ్యాచ్ అయితేనే తప్ప వాక్యం, ఆ సహవాసం మనకి మేలు చేయదు. కనుక నీ గుడారములో దుర్మార్గత ఉంటే దాని విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. సరే, నిన్న ఈ చేతల్లో ఉన్న పాపం అని అనుకున్నాం. తర్వాత గుడారం అంటే మన సర్కిల్‌లో ఉన్న పాపం, లేకపోతే మన ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది కొంచెం డీటెయిల్‌గా మనం ఆలోచన చేద్దాం. ఒకసారి నిన్న యెషయా గ్రంథం 1:15-16 చూసుకున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నాం. ఈవేళ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఎలా రాయబడం చూడండి. ఏమట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, చదవండమ్మా. మీ చేతులను శుభ్రము చేసుకునడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చాలమ్మా, చాలండి. బాగా ఆలోచించండి. అమ్మ సరిపోద్దండి, అమ్మగారు సరిపోతుందండి. రైట్, మళ్ళా నేను చదువుతున్నా. ఓకే అమ్మ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ విషయంలో కూడా చాలామంది మిస్లీడ్ అవుతారండి.
దేవుణ్ణి నాకు కనబడమనండి. దేవుడు నాకు దొరకమనండి. దేవుడు నాకు దర్శనమివ్వమనండి. దేవుడు నాకు మేలు చేయమనండి. అప్పుడు నేను దేవుడిని నమ్ముతానంటాడు. అది కరెక్టు ప్రొసీజర్ కాదు. నువ్వు ముందు దేవుని దగ్గరికి రా. అప్పుడు దేవుడు నీ యొద్దకొస్తాడు. చూడండి, ఒక పేషెంట్ ఎవరైనా నాకు స్వస్థత రానివ్వండి అప్పుడు హాస్పిటల్‌కి వెళ్తానని అంటాడా ఎవడన్నా బుద్ధిహీనుడు? ఇప్పుడు నీకు స్వస్థత రావాలంటే ముందు నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళాలి. తర్వాత వచ్చేది స్వస్థత. అంతేగాని నువ్వు ముందు యాక్టివ్ పార్ట్ తీసుకోకుండా దేవుడు వచ్చేస్తాడని ఎలాగంటావు? కనుక దేవుడు క్లియర్‌గా చెప్తున్నాడు, "నువ్వు రా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి" అన్నాడు. చేతులు అంటే చేతలు, మన ప్రవర్తన, మనం ప్రవర్తిస్తున్న తీరు, మన క్రియలు, మన ఆలోచనలు ఏదైనా సరే మొత్తానికి మన క్యారెక్టర్‌ని ప్రభావితం చేసే విషయాలు ఏవైనా సరే, అవి శుభ్రంగా ఉండాలి అంటున్నాడు. ఇందాక అదే చెప్పాడు. యోబు గారు చెప్పిన మాట కూడా, పాపము నీ చేతిలో నుండుట నీవు చూచి దాన్ని విడిచిపెట్టాలన్నాడే, ఇక్కడ శుభ్రం చేసుకోమంటున్నాడు. మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. అంటే డబల్ మైండెడ్‌గా ఉండటం అపరిశుద్ధతకు సూచన అనమాట. ఈవేళ క్రైస్తవులు చాలామంది ఇక్కడ ద్విమనస్కులారా అని మెన్షన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఉంటుందండి, దేవుని మీద అభిమానం ఉంటుంది, కాదంటలేదు, కానీ డబల్ మైండెడ్‌గా ఉంటారు. అంటే కాసేపు దేవుడు, దేవుడు, దేవుడు అని అంటూనే మరలా ఏదైనా వీళ్ళు అనుకున్నది నెరవేరనప్పుడు ఇమ్మీడియేట్‌గా వేరే విషయానికి చేంజ్ అయిపోతారండి. మీకు సిటీలో గొడవలు ఎలాగున్నా పల్లెటూర్లలో చర్చెస్‌లో జరిగే విషయాలు ఎలాగుంటాయంటే, ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. ఆ పూటలో గనక జ్వరం తగ్గలేదని అనుకోండి, ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి తాడు కట్టించేయటం, తాయెత్తు కట్టించేయటం, ఏదో మొత్తానికి మళ్ళీ పాస్టర్ గారు కనపడుతుందేమో ఎక్కడో లోపల ఏ మొలతాడుకో లేతే జబ్బలకో కట్టడం ఇవన్నీ చేస్తారు. అంటే వీళ్ళ ద్విమనస్కులు, డబల్ మైండెడ్ అనమాట. వీళ్ళతో ఇంకా ప్రమాదం అండి. అందుకని మనకి ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. అంతేగాని ఈ డబల్ మైండెడ్ గేమ్స్ ఆడటం కరెక్ట్ కాదండి. అందులోనూ దేవుడి దగ్గర అసలే కుదరదు. కనుక ఈవేళ మీ చేతలు శుభ్రం చేసుకోవాలి. అలాగే మీ ఆలోచన ద్విమనస్సు అంటే 2 రకాలు. ఇటు కాసేపు దేవుడు, కాసేపు దెయ్యం పనులు, కాసేపు దేవుని ఛానల్స్, కాసేపేమో దెయ్యం ఛానల్స్. కాసేపు ఒక నోట్లోంచి దేవుని మాట అంటే దేవుని స్తుతించే మాట, అదే నోట్లోంచి ఇతరులను కించపరిచే మాట, లేకపోతే శపించే మాట వస్తూ ఉంటాయి. మరి ఇది కరెక్ట్ కాదు కదండి. కనుక దేవునికి ఇష్టం లేదనమాట. అందుకనే అంత క్లియర్‌గా వ్రాయించాడు ఇక్కడ. ఏమట, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఉందా ఆ పరిశుద్ధపరచుకున్న నైజం? అంటే ఒకే మనసుతోటి ఉండటం దేవునితోటి. అది ఎలా ఉండాలంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలతో ఆ అధికారులు చెప్పినప్పుడు, అగ్నిగుండంలో వేసేస్తాం, మీరు మేము చెప్పింది చేయాలని అన్నప్పుడు వాళ్ళు అంటారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము వేరే రూట్‌కి మేము రాము. అది సింగిల్ మైండెడ్ భక్తి అనమాట. ఒకటే నిదానం, ఒకటే మార్గం. అంతేగాని ఈ రక్షిస్తాడంటావా? ఇది జరిగే పని అంటావా? లేదు ఇంకో ఆప్షన్ కూడా చూద్దామా? సరే ఈ వేళకి వీళ్ళు చెప్పినట్టుగా కానిచ్చేద్దాం. మనోళ్ళు అంటారు కదా, బతికితే బలిసోకు తిని బతకొచ్చు అన్నట్టుగా. అంటే ఆ టయానికి ఏదో రకంగా వీళ్ళు తమను తాము సముదాయించేసుకుని ఒక రాంగ్ రూట్‌కి వెళ్ళిపోతారు. అలా కాదండి. ఆ మనసు అస్సలు దేవునికి నచ్చనే నచ్చదు. కనుక ఈవేళ మీ చేతిలో పాపం అంటే మీ జీవితంలో పాపం, అది మీ చేతల్లో కనిపించే పాపంగా ఉందా? కనిపించని తలంపుల్లో ఒక పాపం ఏమైనా ఉందా? కొంతమంది పాపం డైరెక్ట్‌గా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తది. వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఏ స్మోకింగో లేకపోతే ఏ డ్రింకింగో అది తెలిసిపోద్ది. కానీ మొహపు చూపు గానీ, ఎవరినో మోహించటం గానీ, ఇవన్నీ బయటికి తెలియకపోవచ్చు. లోనలోనే ఉంటాయి.
కనుక ఈ మైండ్ కూడా మంచిది కాదు. కాసేపు నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డగా ఉంటున్నావు, ఇంతలోనే మళ్ళా తేడాగా చూస్తున్నావు. ఒకవేళ తేడాగలు నీ చూపు కంట్రోల్ చేసుకున్న నీ మైండ్లో ఆ అభిప్రాయాన్ని కంటిన్యూ చేసేస్తున్నావంటే పాపం కంటిన్యూ అయిపోతుందంటే మరి అది తప్పు కదండి. కనుక చాలా జాగ్రత్త. అది తప్పు అని తెలుసుండి కూడా నువ్వు అది ఇంకా కంటిన్యూ చేస్తున్నావంటే దేవుని దగ్గర ఇంకా పనిషబుల్ సిన్ అది. కనుక చాలా జాగ్రత్తగా ఉండమని మనం అంటే ఆనాడు యోబుకి జోఫరు చెప్పనక్కర్లేదు, ఆయనే చెప్పాడు. ఈవేళ మనకు చెప్పాలి, ఆయన చెప్పే నాదుడు లేడు. ఏమంటే యోబు కరెక్ట్గా ఉంటున్న వేళ జోఫర్ చెప్పాడు, కానీ ఈవేళ కరెక్ట్గా లేని వారికి చెప్పే నాదుడు ఒకవేళ ఎలాగ ఏమైనా మనం చెప్తున్నాం అనుకోండి, కొంతమందికి బాధ అయిపోతూ ఉంటుంది. అస్తమానం ఖండిస్తున్నాడు, లేకపోతే అస్తమానం ఏదో కొంచెం బాధ పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడంటే షుగర్ కోటెడ్ ప్రసంగాల వల్ల మీ ఆత్మకు మేలు కలగదండి. ఏదో తీయగా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమండి, మీకు సంతోషపెట్టి అబద్ధం చెప్పకూడదండి, నిష్ఠూరమైన నిజమే చెప్పాలి. అందులో దేవుని వాక్యం ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చూస్తే ఈ చేతల్లో లేకపోతే చేతుల్లో ఉన్న పాపాన్ని గురించి మనకు అక్కడ మెన్షన్ చేస్తాడు. ఎందుకు దేవుడు మనల్ని రక్షించట్లేదు అని అంటే చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి దాదాపుగా కొన్ని వచనాల వరకు చదువుకుందాం. రక్షింపనేరక ఉండునట్లు నేను చదివేస్తానులే అమ్మ చెల్లి, నేను చదివేస్తానులే. అంటే నేను రికార్డింగ్ చేస్తున్నాను, మళ్ళీ రిపీట్ అవుతుందని నేను చదివేస్తాను అంటున్నా. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చింది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్తూ మళ్ళీ అంటున్నాడు. చూడండి, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఏమైపోయిందట మన చేతుల్లో ఏముందట? రక్తాపరాధం. రక్తము అని అంటే రక్తాపరాధం చేసేస్తున్నామట. ఇది ఎక్కడండి మనం రక్తాపరాధం ఏం చేస్తున్నామంటారు? ఎవరినన్నా మర్డర్ చేసామా? లేకపోతే ఎవరి రక్తానైనా కళ చూసామా? ఎవరినైనా రక్తం కారేటట్టుగా గాయపరిచామా? మనం రక్తాపరాధం ఎలా చేస్తున్నామండి? రక్తాపరాధం అంటే ఎవరి రక్తాన్నో చిందించడం ఒకటే కాదు, మన కొరకు చిందింపబడిన యేసు యొక్క రక్తాన్ని నువ్వు కాలరాస్తూ, అట్లా యేసు ప్రభు ఆ త్యాగం ద్వారా, శిలువ త్యాగం ద్వారా ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావంటే నువ్వు ఏదో ఒక మనిషిని పొడిచి వచ్చిన రక్తం అపరాధం కాదండి అది. ఈవేళ మనం స్వయంగా మళ్ళా యేసు ప్రభువునే మరలా సిలువ వేసి మరలా ఆయన రక్తాన్ని గార్పించి మరలా ఆయనకు ముళ్ళకిరీటం పెట్టి మరలా ఆయన సిలువ వేసి బాహటంగా ఆయన్ని అవమానపరుస్తున్నట్టుగా ఇప్పుడు మనం చేస్తున్న పాపాల లెక్కలోకి వస్తాయి. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో, తెలిసి తెలియని కాలంలో చేసిన పాపాలు వేరది. ఇప్పుడు యేసు రక్తం చేత కడగబడ్డాను, సిలువ నీడను ఆశ్రయించాను అని అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నామే. ఆ మాట ఎక్కడుందో చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక అనుకుంటే ఒకసారి స్పీడ్గా చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం అయి ఉంటుంది నా ఐడి ప్రకారంగా. హెబ్రీ పత్రిక 6 లేకపోతే మరలా సిలువ వేసినట్టు ఉంటుంది చూడండి, ఎక్కడ ఉంటుంది అది. ఒకసారి క్షమించాలి, 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, బాగా ఆలోచించాలి. అంటే బాప్తిసం తీసుకోకముందు చేసిన పాపాల లెక్క వేరు. అప్పుడు ఎంత ఘోర పాపం చేసావో లేకపోతే ఏం చేసావో అవన్నీ వాషౌట్ అయిపోయినాయి ప్రభు రక్తంలో. ఓకే, అది హ్యాపీ. దానివల్ల నీకు వచ్చే నష్టం లేదు. కానీ నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు రక్తం చేత కడగబడ్డాను,
ఈవేళ దేవుని ప్రభువుని ధరించుకున్నాను అని అనిపించుకున్నామే. ఇప్పుడు పాపం చేస్తే పరిస్థితి ఏంటంటే, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండను గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. చూసారా? అంటే బాప్తిసం పొందకముందు చేసిన పాపాల పరిస్థితి వేరు, అన్నీ తెలిసిన తర్వాత చేసిన పాపాల పరిస్థితి వేరు. సరే, ఇందాక నేను అన్నమాట ఆరోగ్యంలోనే ఉంది. సరే, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ముందు ఇది అవనివ్వండి. తర్వాత ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. అంటే ఇది తీర్పు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. తర్వాత విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు, అంటే నరకం అది ఇక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని మీరితేనే చావుకు తగిన పాపము అయినప్పుడు దానికంటే ఎంతో హెచ్చైన నిబంధన ఇప్పుడు యేసుప్రభు రక్తం ద్వారా మనకు అనుగ్రహింపబడినది అని చెప్తూ, ఏమంటే మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి మేమిప్పుడు దక్కామండి ప్రభువుని. అసలు ఆయన బ్రతికిన కాలంలో మేము లేము కదా అని అనుకుంటున్నారా? ఈవేళ ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్నామన్న తర్వాత, క్రీస్తుని ధరించుకున్నామన్న తర్వాత నువ్వు మరలా నువ్వు క్రీస్తుని ధరించుకున్నావా? ఇప్పుడు మళ్ళీ పాపం చేస్తున్నావంటే ఏం చేస్తున్నావు? ఈ ధరించుకున్న క్రీస్తుని తీసి పాడేస్తున్నామంటే పాడేసి ఆయన దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే ఆయన త్రొక్కుకుంటూ, అంటే ఇంతకుముందు ధరించుకున్నావు, నేను ప్రభువా నిన్ను ధరించుకుంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా రక్షణకర్తగా ఉండాలి, నీ ద్వారా తప్ప నేను నా తండ్రి దగ్గరికి రాలేనని నువ్వు నాకు కావాలని ఆయన్ని ధరించుకొని మళ్ళీ ఈవేళ నువ్వు పాపం చేస్తున్నావంటే, నువ్వు పాపం చేస్తున్నప్పుడు మరి ఆయన ఉంటాడా? ఆయన ఉండగలడా? అంటే నువ్వు మరలా ఏం చేస్తున్నావు అంటే ధరించుకున్న క్రీస్తుని తీసి మళ్ళీ క్రింద పడేసి ఆయన తొక్కుకుంటూ వెళ్తున్నామని అర్థం. పాపం చేయటానికి వెళ్తున్నామంటే అర్థమైందా? ఏదోలే నేను పాపం చేస్తాను, తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేసుకుంటాను, మళ్ళీ రేపొద్దున మళ్ళీ పాపం చేసేస్తాను, మళ్ళీ ప్రార్థన చేసేసుకుంటాను అనుకుంటున్నావా? మరి నిన్ను ధరించుకున్న క్రీస్తుని మళ్ళా తీసేసి ఆయన క్రింద పడేసి ఆయన తొక్కుతూ వెళ్తున్నా, మరి ఈ పాపం. అందుకని అన్నాడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి మళ్ళీ ఆయన తొక్కడం ఒకటే కదట, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను పెద్ద అక్షరాలతో ఉంది, కృపకు మూలమగు ఆత్మను పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అన్నాడు. అంటే క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను చూడండి. మనం బాప్తిస్మం పొందకముందు ఎన్ని పాపాలు చేసామో అవన్నీ వాషౌట్ అయిపోయినాయి. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత చేసిన పాపాలు ఉన్నవే, ఆ పాపాలు అప్పుడు నీ ముందు చేసిన పాపాలు నీ తెలియని అజ్ఞాన కాలంలో, నీకు తెలిసి తెలియని వయసులో, లేకపోతే తెలియని ఆలోచనతో చేసిన పాపాల లెక్కల్లోకి వస్తే ఈవేళ ప్రభు అంటే ఏంటో తెలిసి, రక్షణ అంటే ఏంటో తెలిసి, మంచి అంటే ఏంటో తెలిసి, చెడు అంటే ఏంటో తెలిసి ప్రభు నాకు కావాలని బాప్తిస్మం తీసుకుని పబ్లిక్గా ఒప్పుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని ఆయన్ని ధరించుకున్నాం. ఇప్పుడు మళ్ళా నువ్వు పాపం చేస్తున్నావంటే ధరించుకున్న ఆయన్ని క్రింద పడేసి ఆయన తొక్కుకుంటూ పాపం చేయటానికి వెళ్తున్నావని, తర్వాత కృపకు మూలమగు ఆత్మను వరముగా ఇచ్చాడే. బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదు అని అన్నారే. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను మీరు ఏం చేస్తున్నారట? తిరస్కరిస్తున్నారు. ఒకసారి యేసుప్రభును తొక్కుకుంటా వెళ్ళిపోయావంటే ఆయన కరుణామయుడు కాబట్టి ఏదో ఆ తండ్రి అయిన దేవునికి విరుద్ధంగా మాట్లాడినా, యేసుప్రభుకు విరుద్ధంగా ఏదైనా చేసినా ఏదో క్షమిస్తాడనే మాట ఉందనుకుందాం. మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉందా? లేదు. ఈ యుగమందైనను
రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు అని అన్నప్పుడు, ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపం ఎలాగ అప్లై అవుతుందట? ఒకటే, నువ్వు యేసు ప్రభువును కాళ్ళతో తొక్కు వెళ్ళిపోతున్నట్టుగా వస్తుందట లెక్క. తర్వాత రెండవది, నీ కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన లెక్కల్లో కూడా వస్తుందట అని చెప్పి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కనుక రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువే. ఇందాక నేను అన్నానే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మంచి మాట ఉందన్నానే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా ఈ వచనం కూడా చదువుకుందాం. చూడండి, సమయం అయిపోతుందా? సరే, ఒకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు చూద్దాం. ఒకసారి వెలిగింపబడి, ఇందాక అదే చెప్పాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, ఇందాక మనం 10వ అధ్యాయంలో చదువుకున్న పనిష్మెంట్స్ ఇక్కడ మళ్ళా అన్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, క్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకున్న తర్వాత, క్రీస్తు రక్తం నిన్ను కడిగిన తరువాత, ఇంత శ్రేష్టమైన బిడ్డగా నువ్వు ఉన్న తర్వాత మళ్ళా నువ్వు తప్పిపోతున్నావు అనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు అవుతుందంటే, ఇందాక 10వ అధ్యాయంలో చదువుకున్న మాట ప్రకారంగా యేసు ప్రభువును కాళ్ళతో త్రొక్కినట్టు అవుతుందన్నాడు. తర్వాత కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దేవుని తిరస్కరించినట్లు అవుతుంది అన్నాడు. ఎక్కడేమన్నాడు చూడండి, ఆ శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏమండి, ఆనాడు ఇస్కరియోతు యోధ యేసుప్రభుని ఒకసారి అమ్మేసుకున్నాడు. ఒకసారి అమ్ముకున్నందుకే వాడికి ఈవేళ చాలా పనిష్మెంట్, అంటే దాదాపు పరలోకం లేదు అని మనకు వాక్యాల నిరూపణ ఉంది. మరి ఈవేళ యేసుప్రభుని ప్రతి క్షణం అమ్మేస్తున్నాం. మనం ప్రతి క్షణం ఎప్పుడు అమ్మేస్తున్నామండి? మాట వరుసకి గుళ్ళో ఓ పేరు, స్కూల్లో ఓ పేరు అమ్మేశాం. టీవీ దగ్గర కూర్చున్నాం, కాసేపు యేసుప్రభు బోధ చూస్తున్నాం. ఇమీడియట్గా మళ్ళీ యేసుప్రభు బోధ బాస్టర్ గారు చెప్పగానే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నమ్మేసి మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏమైంది అనుకుంటున్నారు? ఛానల్ మార్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అయ్యో నా బిడ్డ ఛానల్ మార్చింది, రేపొద్దున మళ్ళీ ఇంకో ఛానల్ మళ్ళీ నా ఛానల్కి వచ్చేస్తుంది అని అనుకోడు. అక్కడ నన్ను వద్దనుకుంది నా బిడ్డ, నా బోధ చూడటానికి ఇష్టపడటం లేదు. ఏ బోధ అయితే తన ఆత్మను నిత్య పరలోకానికి నడిపించడానికి కారణమైందో ఆ బోధ వద్దనుకుంటుందా? రక్షకుడునైనా నన్ను వద్దనుకుంటుందా? ఛానల్ వద్దనుకోవట్లేదు అని అనుకోడు అక్కడ. ఆయన్ని ప్రక్కన పెట్టినట్టుగా ఫీల్ అవుతాడు ఆయన. అది కనుక ఏదో నేను ఛానలే కదండి చూస్తున్నాను, తర్వాత ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత రేపు పొద్దుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ముందు యేసుప్రభుదే చూస్తానండి. రైట్, ఎర్లీ మార్నింగ్ యేసుప్రభుదే చూస్తాం. మరి తర్వాత మిగిలిన కాలం అంతా మరి అది వేస్ట్గా చూడటం లేదా? అంటే అప్పుడు ఏం చేస్తున్నావు? యేసుప్రభుని అమ్మేసావు. నువ్వు ఏదో పలానా సీరియల్కి పలానా సినిమానికి అమ్మేస్తున్నావు. కనుక అమ్మేయటం, ప్రభువుని అమ్మేసుకుంటున్నాం అంటే, ఆనాడు ఒకసారి ఇస్కరియోతు యోధ అమ్మేసుకున్నందుకే ఇస్కరియోతు యోధాని ఎవరైనా మంచోడి కింద మాట్లాడతారా? ఈవేళ విలనంగా మాట్లాడతారా? అలాంటప్పుడు మరి మనం చాలా దుర్మార్గులు అండి. అందుకని అన్నాడు, చేతిలో పాపం ఉందని చూచి నీ గుడారములో దుర్మార్గత ఉన్న ఎడల, గుడారం అంటే నీ ఇంట్లో అవ్వచ్చు, నీ ఒంట్లో అవ్వచ్చు, నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ సహవాసంలో అవ్వచ్చు, నీ తలలో అవ్వచ్చు, నీ చేతల్లో అవ్వచ్చు, నీ జీవితంలో ఎక్కడైనా అవ్వచ్చు. అదవుతుందా? జాగ్రత్త అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అంటే నువ్వు
ఈ ఈ దేవుని కాదని నువ్వు వేరే ఏ ఆలోచన చేస్తున్నా, భూ సంబంధమైన ఆలోచన ఏం చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నట్టంటే ఆలోచన మార్చుకున్నట్టు కాదు, ప్రభువును సిలువేస్తున్న లెక్క. ఆయన అలా రాసుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోడు కేసు. అయినా ఇండియన్ పీనల్ కోడ్ వేరు, గాడ్స్ పీనల్ కోడ్ వేరు. అర్థమైందా? కనుక రాజును వద్దనుకున్నారట ఇశ్రాయేలీలు. అప్పుడు సమూయేలు గారు తెగ ఫీల్ అయిపోతాడంట. రాజు కావాలంటున్నారు, లేకపోతే రాజు కావాలంటున్నారు ఏంటనైనా అనేది తెగ ఒరి అయిపోతుంటే సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, నాయన నువ్వెందుకు ఒరి అయిపోతావు? వాళ్ళు వద్దనుకున్నది నన్ను. ఇంకో రాజును కావాలనుకుంటున్నారంటే ఏంటి? నన్ను వద్దనుకుంటున్నారు. ఇంకో ఛానల్ కావాలనుకుంటున్నారంటే ఏంటి? నన్ను వద్దనుకుంటున్నారు. ఇంకో ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారంటే ఏంటి? నన్ను వద్దనుకుంటున్నారు. అదవుతుందా? అది లెక్క. కనుక ఈవేళ మనం ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నామని అనుకునే భ్రమలో దేవుణ్ణి వద్దనుకుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నాము మనము. ఒకప్పుడు రోమన్ సైనికులు ఆ యేసుప్రభుని ఇలాగ కొరుకుతూ ఉంటే ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు ఎంత బాధ వేసేద్దాం మనకి. అదేంటి చూడండి, ఒకసారి అలా కొట్టగానే ఈ సైడు ఈ రిబ్స్ మీద అలాగా కొంకీలు అలా పట్టుకుంటాయి. ఇలా లాగేటప్పుడు అమ్మ బాబు ఎంత బాధపడిపోతామో మనం. రోమన్ సైనికులు యేసుప్రభు శరీరం మీద కొట్టారు దెబ్బ. కానీ మనం యేసుప్రభు గుండెల మీద తన్నుతున్నాం. ఎవరు ఎక్కువ హింస పెడుతున్నారు అనుకుంటున్నారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పటికైనా ఆనాడు ఏదో రోమన్సు, ఆనాడు ఏదో ఇస్కరియోతు ఏదో పాపం, ఆనాడు ఏదో అది సిలివేసేసారు నా ప్రభువునని పెద్ద ఏదో ఫీల్ అయిపోయి ఏదో పాట వస్తుంటే ఆ పాటను ఫీల్ అయిపోయి కళ్ళంటి నీళ్ళు రావటం కాదు. నీ బ్రతుకు చిత్రాన్ని ఒకసారి చూసుకుంటే వాళ్ళు యేసుప్రభు శరీరాన్ని చీలిస్తే అంత బాధ అయిందా? ఇవాళ యేసుప్రభు గుండెను చీలుస్తున్నాం మనం. కనుక బాహటంగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందునట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. చూసారు దేవుని కోపం ఎలాగుందో? దేవుని జాలి కరుణామేడం అని అనుకుంటున్నారు మీరు. కానీ ఒక్కసారి కనుక హృదయం దగ్గరుండి తలుపు కొడతాడు. ఒక్కసారి ఆపేశాడా తర్వాత నువ్వు నేను ఎంత తలుపు తీసినా ఇక నీకు పని అవుతాం. కనుక ఆయన ద్వారము తట్టుతూ ఉన్నప్పుడే తలుపు తీసి ఆయనతో మీరుతో ఆయన భోజనం చేయండి. కలకాలం నిత్యత్వం వరకు కూడా ఆయనతో సహవాసించండి. దేవునితో సహవాసం చేస్తే నిజంగానే చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి తర్వాత గుడారంలో ఉన్న దుర్మార్గత మనతోనూ ఉన్న దుర్మార్గతను విడిచిపెడితే నిజంగా దేవుడు సంతోషపెడతాడు. అటువంటి గొప్ప జ్ఞానం మీకు కలగాలని ప్రభు పేరట మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.